యంగ్ హీరోస్ అంటే యూత్ఫుల్ సబ్జెక్ట్స్ చేస్తూ ప్రేమ కథల్లో నటిస్తూ యూత్ ఆడియన్స్ కు నచ్చే మూవీస్ చేస్తూ కనిపించాలి. కానీ టాలీవుడ్ యువ హీరోలు పంధా మార్చారు. కొత్తదనం కోరుకోవడం మొదలు పెట్టారు. ప్రయోగాల బాట పట్టారు. న్యూ ఇయర్ కోసం బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ దాచామంటున్నారు. మొన్నే ఆంధ్ర కింగ్ తాలూకాలో చాక్లెట్ బాయ్ లాగా కనిపించాడు ఎనర్జెటిక్ హీరో రామ్. ఈ సినిమా తర్వాత ఏ మూవీ చేస్తాడు, ఏ డైరెక్టర్ కు అవకాశం ఇస్తాడు అనుకుంటూ ఉంటే ఈసారి కంప్లీట్ గా తనకున్న ఇమేజ్ కు దూరంగా హారర్ థ్రిల్లర్ చేస్తాడట. ఎనర్జెటిక్ హీరో, పైగా హారర్ థ్రిల్లర్ అంటే టాలీవుడ్ ఆశ్చర్యపోతోంది. బాహుబలి తీసిన నిర్మాత ఇప్పుడు రామ్ హీరోగా హారర్ థ్రిల్లర్ ప్లాన్ చేయటం విశేషం. కిషోర్ గోపోని డైరెక్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమా స్టోరీ డెవలప్మెంట్ లో ఈసారి రామ్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు రామ్ రూట్ చేంజ్ చేయడానికి రీజన్ టాలీవుడ్ లో మిగతా హీరోస్. తండే లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నాగ చైతన్య ఇమీడియట్ గా రూట్ చేంజ్ చేసి వృషకర్మ అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విరూపాక్ష దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. విరూపాక్ష హీరో సాయి ధరమ్ తేజ్ కూడా పూర్తిగా ఇమేజ్ మార్చుకునే పనిలో పడ్డాడు. తాను చేసిన విరూపాక్ష ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావటంతో ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్ లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.